హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈరోజు ఈ వీడియోలో ఒక పీలింగ్ సొల్యూషన్ గురించి నేను మీకు చెప్తాను. సో, ఆ పీలింగ్ సొల్యూషన్ ఏంటి అంటే డెర్మాకో 15% ఏహెచ్ఏ ప్లస్ 1% బీహెచ్ఏ బిగినర్ ఫేస్ పీలింగ్ సొల్యూషన్. సో, దీని గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు పీలింగ్ సొల్యూషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో, బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. గ్లాస్ కంటైనర్‌లో ఉంటుంది. సో, 30 ఎంఎల్ క్వాంటిటీ అని చెప్పాను గదా! ఇలా ఉంటుంది. లోపల మీకు లిక్విడ్ సొల్యూషన్ మీకు కనిపిస్తుంది గదా! పీలింగ్ సొల్యూషన్ ఇలా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇలా రెడ్ కలర్‌లో ఉంటుంది సొల్యూషను. ఏదైనా మీరు పీలింగ్ సొల్యూషన్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు పీలింగ్ సొల్యూషన్ అంటే ఏంటి? అది దేనికి యూజ్ అవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మనకి ఎంత వరకు బెనిఫిట్ ఇస్తుంది? ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ సొల్యూషన్స్‌ని యూజ్ చేయాలి. సో, ఫస్ట్ పీలింగ్ సొల్యూషన్ అంటే ఏంటి? అది దేనికి యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. బేసిక్‌గా కెమికల్ ఎక్స్‌ఫోలియేషన్స్ అనేవి యాక్ని, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్‌ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు గనక ఈ సొల్యూషన్ అంటే పీలింగ్ ఎక్స్‌ఫోలియేషన్ ప్రొడక్ట్స్ ఏవైనా మీరు కంటిన్యూయస్‌గా యూజ్ చేశారంటే అదేం చేస్తుందంటే మీ స్కిన్ పైన లేయర్ ఉంటుంది గదా! డెడ్ స్కిన్ సెల్స్ గూడా ఉంటాయి గదా! స్కిన్ పైన. డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేయడం వల్ల మీ స్కిన్ టెక్స్చర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పైన పొర పోవడం వల్ల డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ గానీ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, డస్ట్ అంతా గూడా రిమూవ్ చేయడం వల్ల మీ స్కిన్ పైన లేయర్ అనేది పోయి మీ స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీ స్కిన్ గూడా వైట్ అనేది అవుతుంది. సో, అదే విధంగా ఈ సొల్యూషన్ యాక్ని బ్రేక్‌ఔట్స్‌ని గూడా తగ్గిస్తుంది. సో, ఈ డెర్మాకో ఈ సొల్యూషన్‌లో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా మాక్సిమం సైన్స్ బేస్డ్ అండ్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌నే యూజ్ చేశారు. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా మీకు సేఫ్ అండి. యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. బట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేయాలి కంపల్సరీగా మీరైతే. డైరెక్ట్‌గా ఫేస్ మీద అయితే అప్లై చేయొద్దు. ఎంత సేఫ్ ఇంగ్రీడియెంట్స్ అయినా సరే ప్యాచ్ టెస్ట్ చేయకుండా మీరు యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది రెడ్‌గా, బర్నింగ్ అవ్వడము, ఇచ్చింగ్, ఇరిటేషన్ లాంటివైతే కంపల్సరీగా వస్తుంది. సెట్ అవ్వకపోతే మాత్రమే. సూట్ అవ్వకపోతేనే. సో, అందుకని కంపల్సరీగా ఒకసారైతే ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ 5% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 5% లాక్టిక్ యాసిడ్, 5% మండలిక్ యాసిడ్, 1% సాలిసిలిక్ యాసిడ్‌ని గూడా యూజ్ చేశారు. దీంతో పాటుగా అలోవెరా లీఫ్ జ్యూస్‌ని గూడా యూజ్ చేశారు. బ్లూబెర్రీ అలాగే బ్లాక్‌బెర్రీ, బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్స్‌ని గూడా యూజ్ చేశారు. చమోమిల్లే ఎక్స్ట్రాక్ట్స్‌ని, క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్స్‌ని, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్‌ని, పంప్కిన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్‌ని యూజ్ చేశారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా సైన్స్ బేస్డ్ అలాగే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌ని రెండిటిని కలిపి గూడా ఈ ప్రొడక్ట్‌ని రెడీ చేయడం జరిగింది. కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో సాలిసిలిక్ యాసిడ్‌ని యూజ్ చేశానని చెప్పాను గదా! దాని వల్ల యాక్ని, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వీటిని తగ్గిస్తుంది కాబట్టి మీరు ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు గూడా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిని ఈ ఎక్స్‌ఫోలియేట్‌ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో, ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక డ్రై స్కిన్ మీద మాత్రమే దీన్ని అప్లై చేయండి. ఫేస్ మంచిగా క్లీన్ చేసుకోండి. 3-4 డ్రాప్స్ వరకు తీసుకోండి. అంతకంటే ఎక్కువ డ్రాప్స్ కూడా యూజ్ చేయకండి. సరిపోతుంది 4 డ్రాప్స్ వరకు. 4 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేయండి. ఫేస్‌తో పాటుగా నెక్‌కి గూడా అప్లై చేయండి. సో, మనం నార్మల్‌గా ఫేస్ ప్యాక్స్ ఎలాగైతే వేసుకుంటామో అలాగే దీన్ని గూడా ఫేస్ ప్యాక్ లాగానే ఫేస్ అండ్ నెక్ గూడా మంచిగా అప్లై చేయండి. స్ప్రెడ్ చేయండి. ఇది ఫస్ట్ టైమ్ మీరు యూజ్ చేసినట్టయితే మీ స్కిన్ కొంచెం బర్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది అసిడిక్ అలాగే ఇందులో పీహెచ్ లెవెల్ వచ్చేసి 3.6 వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీరు కొంచెం అట్లా స్టార్టింగ్‌లో అలా అనిపించి కొద్దిసేపు ఉంటే మీకు అది సెట్ అయిపోతుంది. బిగినర్స్ అయితే 6-7 మినిట్స్ వరకు దీన్ని ఉంచుకొని తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి. బిగినర్స్ కాకుండా ఎప్పుడు యూజ్ చేసే వాళ్ళైతే నేను యూజ్ చేస్తున్నాను గదా! సో, నేనైతే 10 మినిట్స్ వరకు ఉంచుకుంటా. 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. మీకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ కొంచెం రెడ్‌గా అనిపించొచ్చు. ఇందులో బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్స్‌ని గూడా యూజ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం అట్లా అనిపిస్తుందేమో. కొద్దిసేపు అయిన తర్వాత స్కిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఈ పీలింగ్ సొల్యూషన్‌ని ఓన్లీ నైట్ మాత్రమే యూజ్ చేయండి. డే టైమ్‌లో యూజ్ చేయకండి బెటర్. ఎందుకంటే మీరు నైట్ టైమ్‌లో అయితే ఇది యూజ్ చేశాక మనం రిలాక్స్ అవుతాం గదా! పడుకుంటాం. కొంచెం గ్యాప్ ఉంటుంది మార్నింగ్ వరకు. ఒకవేళ మీరు మార్నింగ్ ఇది యూజ్ చేశారనుకోండి కంపల్సరీ మనం బయటకి వెళ్ళాల్సొస్తది ఏదో ఒక పని మీద. మీరు బయటకి వెళ్ళినప్పుడు ఎండ వల్ల మీ స్కిన్ ఇంకా ఇరిటేషన్ అవుతుంది. కాబట్టి నైట్ టైమ్‌లో మాత్రమే యూజ్ చేయండి. అండ్ డైలీ యూజ్ చేయకండి. వీక్‌లో 1 లేదా 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి. బిగినర్స్ అయితే మాత్రం వారంలో ఒక్కసారి మాత్రమే యూజ్ చేయండి.
తర్వాత మీకు అలవాటైన తర్వాత వారంలో 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా మీరు మాయిశ్చరైజర్‌ని లేదా అలోవెరా జెల్‌ని గాని అప్లై జేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సొల్యూషన్ యూజ్ చేసిన తర్వాత 2 రోజుల వరకు మీరు ఎలాంటి సీరమ్స్ గాని, ఫేషియల్స్ గాని, లేదంటే కొంతమంది ట్రీట్మెంట్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు గదా! స్కిన్ వైట్నింగ్ కోసమో, పింపుల్స్ కోసమో ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు గదా! వాటిని గూడా 2 డేస్ వరకు మీరు అస్సలు అప్లై చేయొద్దు. ఓన్లీ మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోండి. మార్నింగ్ టైమ్‌లో సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. అదే విధంగా ఈ సొల్యూషన్‌లో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ అంటే వైటమిన్ ఇ గాని, హైయాలురానిక్ యాసిడ్‌ని యూజ్ చేశారు. సో, దీనివల్ల మీ స్కిన్‌కి మంచి మాయిశ్చరైజింగ్ గూడా అందిస్తుంది. ఏదైనా సరే ప్రొడక్ట్ మీరు కంపల్సరీగా 1 మంత్ వరకైనా యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది కన్ఫర్మ్‌గా అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కాపోతే మీ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి కొంచెం ఇరిటేషన్ లాంటిది మీకు అనిపించొచ్చు. బట్ మీరు యూజ్ చేయాలనుకుంటే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ. సో, ఈ ప్రొడక్ట్‌ని మీరు యూజ్ చేయాలనుకుంటే ఈజీగా మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. ఒకసారి నేను మీకు టెక్స్చర్‌ని చూపిస్తాను. నేను ఆల్‌మోస్ట్ ఫినిష్ అవుతుంది బాటిల్. ఇలా స్ప్రెడ్ చేయండి. గట్టిగా రబ్ చేయకండి. జస్ట్ నార్మల్‌గా ఇలా స్ప్రెడ్ చేయండి. మీ ఫేస్ మీద, నెక్ మీద సరిపోతుంది. ఇలా ఉంటుంది. అప్లై చేశాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ అప్లై చేశాను. డ్రై అవుతుందనమాట. ఇలా డ్రై అయిన తర్వాత చెప్పాను గదా! బిగినర్స్ అయితే 6-7 లేదంటే నార్మల్‌గా అయితే 10 మినిట్స్ వరకు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.